ఆగస్ స్టార్ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అందరూ బాగుండాలని ఈ వీడియో చేస్తున్నాను. అందరూ ఎలాగున్నారు? టిఫిన్స్ అన్నీ అయిపోయినాయా? చూడాలి. ఇప్పుడు మేము వచ్చినాము 11 గంటలకు వచ్చినాము. మాకు 11 గంటలకు అవుతుంది టైం వచ్చి 11 అవుతుంది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. మరి మధ్యాహ్నం వచ్చి టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. 3:34 అవుతుందండి. అట్లా అనమాట. ఎందుకంటే అన్నీ నేనే చూసుకోవాలి ఒకరినే. ఇట్లా చూసుకొని ఇవన్నీ మన వర్కులు ఉంటాయి. ఇట్లా వర్కులు ఉంటాయి కాబట్టి ఒక్కరే చూసుకోవాలి. వీడియోస్ సాంగ్స్ ఒకటి వాడుతున్నాయి. ఇప్పటి నుంచి నేను వీడియోలు చేయాలనుకుంటున్నా. ఎందుకంటే టైం దొరక్క ఏదో ఒకటి చేస్తున్నా. మా బావకి అడిగిన ఎలా ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ బట్టి మనం చేస్తాం అన్నమాట. అట్లా ఇలా ఉంటుంది. నెంబరింగ్ వస్తుండాలి. మాది షాప్ ఉంటుంది అన్నమాట. ఇలా షాప్ ఉంటుంది. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. మన ఛానల్ పేరు వచ్చి స్టార్ మౌలి హైదరాబాద్ 1971 అన్నమాట మన ఛానల్ది. ఇట్లా వస్తుంటారు జనాలు, అందరూ కస్టమర్లు వస్తుంటారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పోతున్నది. ఇట్లా అన్నమాట. ఇలా ఉంటుంది అంతా మనది. ఎప్పుడు చూసినా ఇదే అన్నమాట. ఇదే ప్రపంచం. ఇట్లా చేసుకుంటూ వెళ్తుంటాను నేను. సాంగ్స్ చేస్తుంటాను. కానీ కొద్దిమంది టూ మచ్ చేస్తుంటారు. ఏదో ఒకటి ఇట్లా నెంబరింగ్ పోతుండాలి. రోజు చేస్తుండాలి. వర్కులు బుక్కులు చేసుకుంటూ పోతున్నారు అనమాట. ఒక రోజుకి నేను ఒక 40 బుక్లను చేస్తాను. 40-50 బుక్లు చేసుకుంటాను. మా కస్టమర్లు ఉంటారు. నా పేరు మార్కెట్లో అందరూ తెలుసు అనమాట. మల్లికార్జున్ ఎస్ఎల్ఆర్ ప్రింటర్స్, బైండింగ్ అండ్ ప్రింటింగ్, డిటిపి ఇక్కడ మన కాడ నడుస్తుంటాయి. అట్లా అనమాట. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నా. రోజు ఇదే ఉంటుంది నాది. ఇట్లనే ఉంటుంది అనమాట. ఇలాగే ఉంటుంది. అందరూ చేస్తూ పోతుండాలి. ఇలాగ చేస్తుండాలి. వస్తూ పోతుంటారు జనాలు. గడిగడిగా చేస్తూ పోతుండాలి అనమాట. మన పని మనకి ఫుల్గా ఉంటుంది. కానీ ఏదో చేద్దాం, ముందుకెళ్దాము. ఎంత చేసినా ఈ పనిలో డబ్బులు అనేది కనపడటం లేదు. సైడ్గా ఏదో అందరూ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళు ఏదో టూ మచ్ చేస్తుంటారు అనమాట. అది కొన్ని అసభ్యంతరంగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి అట్లా అనమాట. కానీ అసభ్యంతరంగా ఏం చేస్తారు నాకు అర్థం కావడం లేదు. వ్యూస్ రావాలని చేస్తారు అనుకుంటా. వ్యూస్ వస్తుందండి. ఎందుకు అసభ్యంతంగా కాదు అంటే ఇప్పుడు కాలంలో పబ్లిక్ అలాగే ఎంకరేజ్ చేస్తారు. మంచి దాంట్లోకి ఎంకరేజ్ చేయరు అనమాట. అది పిల్లలకైతే కొద్దిగా డ్యాన్సెస్, ఫన్నీ జోక్స్, పరిగెత్తడం, మళ్ళీ ఏదో ఒకటి దాన్ని ఏదో ఒక సెల్లు, పెన్ను, వాచ్ తీసుకొని పరిగెత్తుకుంటా కామెడీ చేస్తుంటారు అందరూ. అట్లా అనమాట. ఒక 2-3 ఉంటారు, 4 ఉంటారు, 5 మంది ఉంటారు. ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు ఏదో విధంగా అన్నీ చేస్తూ వెళ్ళిపోతుంటారు. లేదనమాట. అట్లుంటుంది. ఇంకా ఇంకేముందంటే అన్నీ ఇలాగ ఉంటాయండి మనవి. ఒక జిరాక్స్ మిషన్ మనది. ఇవన్నీ ఉంటాయి. మా షాపు గాంధీనగర్ ఉంటుంది. ఐడియా గాంధీనగర్. రోజు పొద్దున వచ్చి రాత్రి 10 వరకు ఉంటానండి ఇక్కడే. మధ్యాహ్నం పోయి 3:30కి వెళ్ళి 4:30కి అట్లా వస్తాను. ఎందుకంటే టైం సెట్ కావాలని కాబట్టి అట్లా చేస్తుంటాను అనమాట. కష్టపడతా కదండి అందరికి వచ్చేది. కష్టే ఫలితే అంటారు పెద్దలు. దానివల్ల కష్టాన్ని నమ్ముకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి.
కొద్దిమంది ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు చేస్తుంటారనమాట. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు అట్లా అనమాట. అది. బాగా కష్టపడాలి. కష్టపడితేనే మనం పైకొస్తామనమాట. అందరికీ ఏదో ఒక చేస్తుంటారు. కానీ వ్యూస్ రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదండీ. ఇప్పుడు నేనేమంటే వీడియో చేస్తున్నా. ఇప్పుడు నేనేం ఏం చేయాలి? ఇంకా ఏదో నా వర్క్ గురించి చెప్పుకుంటున్నా నేను మాత్రం. చేస్తాను. రేపు కానీ, ఎల్లుండి కానీ ఒక అబ్బాయిని మాట్లాడినా. ఆ పిల్లోడు జాబ్ చేస్తాడనమాట. వస్తాలే అంకుల్ అన్నాడు. నేను పని నేర్పిన అతనికి కూడా. వేరే జాబ్ చేస్తుంటాడు అతను. వస్తాలేండి ఒక టైం సెట్ చేసుకొని స్టార్ట్ చేద్దామన్నారు. అట్లా అనమాట. అది. ఆ, మీరందరూ ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా వీడియోని చూసి కొద్దిగా మెసేజ్ కూడా ఇస్తాను. పిల్లలైతే మంచి చదువుకోవాలని చెప్తాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, మళ్ళీ మంచిగా చదువుకోవాలి పిల్లలు కానీ. 5th నుంచి 10th వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాలేజీలన్నీ. వాళ్ళు మంచిగా చదువుకుంటుండాలి అట్లా. అది ఉంటుంది అనమాట. ఇలా చేస్తూ చేస్తూ పోతున్నారు రోజు. రోజు అన్ని ఒక 40 బుక్కులు అట్లా చేస్తుంటాను. 40 బుక్కులు చేసుకుంటూ పోతుండాలి. అదే. హాయ్ గాయస్. నన్ను అందరూ చూస్తుంటారు కానీ కొద్దిమంది ఎమ్మడే వెళ్ళిపోతుంటారు. అట్లా అనమాట. అది. మరి నేను ఈవినింగ్ సాయంత్రం 7:30, 8కి మళ్ళీ లైవ్ చేస్తాను. అప్పుడు చూడండి. అప్పటి వరకు ఆగుతుంది అనేసి నేను ఆపేయాల్సింది వస్తుంది. అట్లా అనమాట. ఇంకా మీరొక లైక్ తోటి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను ఈవినింగ్ 8కి అట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 7:30, 8కి అట్లా మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. అంతవరకు ఉండాలండి. అది మాది. వర్కులు ఇలా ఉంటాయి, ఫుల్గా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇది మన షాపు. ఇదంతా ఉంటుంది. ఇవన్నీ ఇట్లనే చేస్తుంటాం అన్నమాట. ఒక్కనే చేసుకుంటాను ఇవన్నీ. అలవాటే. ఏ వర్కర్ లేకుండా నేను ఒక్కనే చేసుకుంటాను. అది చేయడానికి మంచిగా ఉండాలి. ఏదో ఒకటి చేస్తున్నాం పోతున్నాం అంటే కాదు కదా అన్నమాట. మీరు టిఫిన్ చేసినారండి? కొద్దిమందికి ఏమైనా లీవ్ ఉంటుంది. సెకండ్ సాటర్డే కదండి, ఏదో ఒకటి చేస్తుంటారు. అట్లనమాట. ఇలాగే చేసుకుంటూ పోతుండాలి మనం. ఏదో ఒకటి చేయాలి కదా సార్. చేస్తేనే కదా మనకి ఏదో ఒకటి వస్తుంది. పిల్లల పని పిల్లలదే, మన పని మనదే ఉంటుంది అనమాట. ఇది మన షాపు. ఇట్లా పని వర్కులు చేసుకుంటూ పోతుండాలి. ఇట్లా అన్నీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి మధ్యలో జిరాక్స్కి వస్తాయి, డీటీపీ వస్తుంది. అట్లా అనమాట. బైండింగ్లు, నోట్ బైండింగ్స్ పిల్లలు కూడా చేస్తారు. అట్లా ఉంటుంది మన కాడ. ఇంకేమన్నా సరే మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేసి లైక్ చెప్పమని కోరుతున్నాను. ఇట్లా రోజు ఇదే ఉంటుంది మన పని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తేనే కదండి రోజు మనకి వర్క్లు వస్తాయి, లేకుంటే రావు. అందులో మనకి మార్కెట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. తెలుసు కాబట్టి కొద్దిమందికి తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళకి అందరికీ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. నమ్మకం ఉంది కాబట్టి ఇస్తారు. కరెక్ట్గా చేస్తాడు అనేసి అట్లా అన్నమాట. ఇంకా మీరేమన్నా ఉంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయమన్నారు. అలా ఉంటుంది. ఇంకా కూర్చొని చేస్తూనే ఉండాలి. 8 hours వరకు లేను. 8 hours 10 hours కూర్చొని ఉంటా. ఏదైనా జిరాక్స్లు వస్తే లేస్తాను, కూర్చుంటాను. ఇట్లనే ఉంటుంది రోజు అన్నమాట. అది.
ఇంకొక టీం ఉంటే బయట పోయి లొకేషన్‌లో నేను వీడియోలు చేయాలనుకుంటున్నా. అప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. అది ఇట్లా ఉంటది. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం ఈరోజు సాయంత్రం టుడే ఈవినింగ్ 7:30, 8 వరకు మీకు లైవ్ చేస్తున్నాను. బాయ్.